చూసావు కదా వదినా, తను చస్తాను అంటుంది. మీ ఆటలు ఇంకా ఆపేయండి, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. నేనా విషయంలో వెనక్కి తగ్గట్లేదు అంబిక. అమ్మా, నాకు విహారీకి సహస్రకి పెళ్లి చెయ్యాలనే ఉంది. అయితే వెంటనే ముహూర్తాలు పెట్టించు. అత్తయ్య ప్లీజ్ మీరు తొందరపడకుండా నా మాట ఒకసారి వినండి అత్తయ్య. 2 సార్లు జరగాల్సిన పెళ్లి పీటల మీద ఆగిపోయింది. తొందరపడకుండా ఎలా ఉంటాను? ఈ పెళ్లి జరగకపోతే చస్తానంటోంది. అత్తయ్య ప్లీజ్ ఈ పెళ్లి విషయంలో నాకు కొంచెం టైం కావాలి అత్తయ్య. టైం ఎందుకు బావా? ఎందుకు టైం కావాలి అంటున్నావు? నిన్నటి వరకు మీ ఇష్టం, ఎప్పుడు పెళ్ళనుకున్నా సహస్ర మెడలో తాళి కడతాను అన్నవాడివి, ఇప్పుడేంటి టైం కావాలి అంటున్నావు? ఎంత టైం కావాలి విహారీ? 6 నెలలు కావాలి అత్తయ్య. ఆరేడు నెలలా? దీనికోసం నీకు 6-7 నెలల టైం కావాలి? చెప్పు విహారీ, ఎందుకంత సమయం నీకు కావాలి? లేకపోతే నువ్వు మీ అమ్మ కలిసి ఇంకో కొత్త నాటకం ఏమైనా మొదలు పెట్టారా? వదినా, నాటకం ఏం లేదు. నేను విహారీని వెంటనే పెళ్లికి ఒప్పిస్తాను. మీరు విహారీ మాటలేం పట్టించుకోకండి. నువ్వాగు. నువ్వు చెప్పు విహారీ, నీకు నా కూతుర్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? చెప్పు విహారీ. చేసుకుంటానని చెప్పండి విహారీ గారు. విహారీ ఏం మాట్లాడడం లేదు. నాకు అర్థమైంది. పదవే, మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండక్కర్లేదు. అమ్మా నువ్వు వద్దు, ఇంకా నేను ఇక్కడ ఉండను. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాల్సిన అవసరం లేదు. రా వెళ్దాం. ఒట్టు నానమ్మ. జీవితమే ఎటువైపో గడబడతో జీవితే వివరతో పద్మాక్షి వాళ్ళ అమ్మ మీద ఒట్టు వేశాడు. వారం రోజుల్లో సహస్రని పెళ్లి చేసుకుంటాడు. వెంటనే ముహూర్తాలు పెట్టించు. సరే సరే, లోపలికి పదండి. పదండి. వెంటనే పెళ్లి జరగాలి, లేకపోతే నేనిక్కడుండను. నా దారి నేను చూసుకుని వెళ్ళిపోతాను. నేను మాత్రం నీతో రాను. ఎందుకంటే బావ కానీ అత్తయ్య కానీ ఈ పెళ్లిని కాదంటే నాకు చావి దిక్కు. ఒట్టు వేస్తేనే మీ అత్తయ్య ఆగుతుంది. ఈ ప్రేమకి ఏమిటి వేడుక?
నేను సహస్రాన్ని పెళ్లి చేసుకోలేను. అలా జరిగితే నేను నీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. దయచేసి నా మాట వినండి విహారీ గారు. నా జీవితం గురించి మీరు ఆలోచిస్తే మీ కుటుంబం సహస్రమ్మ, యమునమ్మ, పద్మాక్షమ్మ వీళ్ళందరూ ఏమవుతారో ఆలోచించండి. మిమ్మల్ని ఆరాధిస్తూ నేను ఇలా బతికేయగలను. కానీ మీతో పెళ్లి కాకపోతే సహస్రమ్మ బ్రతకలేదు. పద్మాక్షమ్మ మీ కుటుంబంతో కలవరు. యమునమ్మ గారికి ఎన్నటికీ ఈ ఇంట్లో గౌరవం ఉండదు. ఎన్ని అనర్థాలకి నేను కారణం అవ్వడం నాకిష్టం లేదు. నా కోసం ఇంతమందిని బాధ పెట్టడం, ఎన్ని సమస్యలు మీరు ఎదుర్కోవడం నాకిష్టం లేదు. యారు బాబు, ఈ పరిస్థితులు మిమ్మల్ని ఇది చేయండి అది చేయండి అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే ఒకవైపు కుటుంబం, సొంత మనుషులు, మరోవైపు లక్ష్మమ్మ. నా మనసు లక్ష్మమ్మకి న్యాయం చేయమని చెప్తుంది, కానీ లక్ష్మమ్మ వైపు మీరు వస్తే కుటుంబం మేటైపోతుందని గుబులుగా ఉంది. మీరేటి చేస్తారో తెలీదు బాబు. అసలు ఆ పైవాడు అసలు మీకు ఏ రాత రాశాడు కూడా నాకు తెలీదు. ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి ఏ బాధ లేని పరిష్కారం చూపిస్తే బాగుంటుంది బాబు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిష్కారం ఉండదని నాకు తెలుసు. ఏ నిర్ణయం తీసుకుంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది బాబు.